ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటక్క నువ్వే అంత మాట అన్నావు? అది నాకంటే ఎక్కువగా నువ్వు శత్రువులా ఫీల్ అవుతున్నావు. ముఖ్యంగా అది విహారీ సహస్రాల మధ్యలోకి వస్తుందని నీకు తెలుసు కదా, మరి నువ్విలా మాట్లాడుతున్నావు? పిన్ని, నీకు నిజం చెప్పలేము. ఆ లక్ష్మి విషయంలో నీకు సపోర్టు చేయలేము. అది కరెక్టేనే, కానీ నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. దాన్ని బయటికి పంపించే కంటే ఇక్కడ అందరిలో దానిపై ఉన్న ఇష్టాన్ని పోగొట్టాలి. అప్పుడు ఆ తర్వాత నువ్వేం చేసినా చెల్లుతుంది. అక్క, దానికి అందరూ ఇంట్లో గుడి కట్టించేలా ఉంటే దాని మీద ఇష్టాన్ని ఎలా పోగొడతావక్క? సర్లే పిన్ని, దాన్ని ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో ఒక మూలను కూర్చోపెడతాం, కానీ ఇంటి బయటికి ఎందుకు పంపించేయటం? సహస్ర, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మీరిద్దరూ ఎందుకు ఇలా మారిపోయారో నాకు తెలియట్లేదు. ఏంటో ఈ మధ్య మీకు దాని మీద సడన్ గా ప్రేమ అభిమానాలు వచ్చేసాయి. దానికి దెబ్బ తగిలితే నువ్వు వెలువెల్లాడిపోతూ కట్లు కట్టేస్తున్నావు. దాని మీద లేనిపోని ఆప్యాయతలు సేవలు చేసేస్తున్నావు. దాన్ని మరో కూతుర్లో అనుకుంటున్నావు కదక్కా. అసలు ఏంటక్క ఇదంతా? అంబిక సహస్రసలే కడుపుతో ఉంది. ఈ ఇంట్లో రోజు ఏదో గొడవ అవుతూనే ఉంది. ఈ గొడవలన్నీ ఎందుకు అని అలా అన్నాను లేవే. నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావని తెలిసి నీలో పగల్ని మర్చిపోయి ప్రేమలొచ్చేశాయా? ఒక్కసారిగా ఇంత మంచితనం వచ్చేసిందేంటక్క? అక్క, నీ అంత మంచితనం నాకు లేదు. అయితే ఇప్పుడు అదన్నా బయటికెళ్ళాలి, లేకపోతే నువ్వు, నీ పని మనిషి, నీ కూతురు, నీ అల్లుడు ఇక్కడే బావుండండి. నేనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. సర్లేవే, నీ ఇష్టం. సహస్ర, పద. ఈ ఇంట్లో ఎవ్వరు మన మాట వినరు. పద. ఇంకా ఈ ఇంటి వారసుడు వాడేమో బయట వాళ్ల కోసం సొంత మనుషుల్ని అవమానిస్తాడు. పని మనిషి కోసం సొంత అత్తని నిలదీసావు చూడు. అప్పుడే నేను సగం చచ్చిపోయాను. దానికి ఈ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి బంధుత్వము లేదు. అది మన మనిషిలాగా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. విహారీ, ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నాకు అదే తెలియట్లేదు మావయ్య. అంబిక కూడా మాట వినట్లేదురా. లక్ష్మి వెళ్లాలని భీష్మించు కూర్చుంది. నాకు చాలా కంగారుగా ఉందిరా. ఈ పరిణామం దేనికి దారి తీస్తుందో తెలీదు. లక్ష్మికి మాత్రం అన్యాయం జరగకూడదురా. మావయ్య, అలాని అంబికత్త ఇంటి నుంచి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. అలానే లక్ష్మి చెయ్యొదిలే ప్రసక్తే లేదు. లక్ష్మి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఏమని చెప్పి ఆపుతావురా? ఒకవైపు సహస్ర కూడా నెల తప్పుంది. ఏంటోరా, నాకు చాలా కంగారుగా ఉంది. సాయంకాలం ఏం జరుగుతుందో ఏమోనని నాకు చాలా భయంగా ఉందిరా. మావయ్య, అత్తయ్య, నాకు కూడా మీలానే భయంగా ఉంది. ఏం జరిగినా సరే లక్ష్మిని మాత్రం నేను వదలను. ఈ ఇంటి కోసం ఎంతో కష్టపడ్డాను.
అలాంటి ఈ ఇంట్లో నాకు విలువే లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండలేను. మీ అందరికీ సాయంకాలం వరకు సమయం ఇస్తున్నాను. అప్పటిలోపు ఈ లక్ష్మి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోకపోతే ఇంక నన్ను ఎవ్వరు ఆపినా ఆగను. ఈ లక్ష్మికి ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు. మీరు నా వాళ్ళు అనుకున్నాను, కానీ మీరలా అనుకోలేదని నాకు నిన్నే అర్థమైంది. నువ్వు ఊళ్ళో వాళ్ళందరినీ నమ్ముతావు, కానీ సొంత కూతుర్ని నమ్మవు. అమ్మా, ఏంటే? అంబిక పిన్ని సూట్ కేస్ హాల్లో అలాగే ఉంది. అంబిక పిన్ని వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్లకుండా ఎలా ఆపటం? నాకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఆ, ఒక పని చేయనమ్మా. ఏంటి అది? అందరూ ఇప్పుడు గ్యాదర్ అయి లక్ష్మిని పంపిస్తారు కదా, అప్పుడు నేను ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోనా? నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినా వర్కౌట్ అవ్వదే. అక్కడుంది అంబిక, అదంత తేలిగ్గా వదలదు. మరి ఎలాగమ్మా? సమయానుసారంగా ఏదో ఒకటి చేద్దాం. ah